నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను షాహిదా. అదృష్టం వస్తే ఎవ్వరూ ఆపలేరు అంటారు. ఇటలీలో ఓ మహిళ విషయంలో ఇదే జరిగింది. 11 కోట్ల రూపాయల లాటరీ టికెట్ను పనికిరాదనుకుని చెత్తబుట్టలో పడేసింది. అంతటితో అంతా అయిపోయిందనుకున్న సమయంలో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ఇటలీలోని బిటోంటో పట్టణానికి చెందిన ఓ మహిళ ఎప్పట్లాగే లాటరీ టికెట్ కొనుగోలు చేసింది. ఫలితాలు తెలుసుకునేందుకు దుకాణానికి వెళ్ళగా మెషిన్లో నాన్ పేయబుల్ అనే సందేశం కనిపించింది. బహుమతి రాలేదని భావించిన ఆమె టికెట్ను అక్కడే చెత్తబుట్టలో వేసి ఇంటికి వెళ్లిపోయింది. కొద్దిసేపటికే కుటుంబ సభ్యులు అసలు విషయం చెప్పారు. ఆమె ఎంచుకున్న నెంబర్లకే మొదటి బహుమతి వచ్చినట్లు తెలిపారు. భారీ నగదు బహుమతి గెలుచుకున్నప్పుడు దుకాణంలో డబ్బు ఇవ్వలేమనే అర్థంతోనే నాన్ పేయబుల్ సందేశం వస్తుందని అప్పుడే ఆమెకు తెలిసింది. వెంటనే ఆ షాపుకు వెళ్లినా అప్పటికే చెత్తను తీసుకెళ్లే వాహనం అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు వ్యర్థాల నిర్వహణ సంస్థ SANB అధికారులను సంప్రదించారు. వారు ఏ వాహనం చెత్తను తీసుకెళ్లిందో గుర్తించి ప్రత్యేక కేంద్రానికి తరలించారు. ప్రమాదకర వ్యర్థాల మధ్య పారిశుద్ధ కార్మికులు రోజంతా చెత్తను జల్లెడపట్టారు. ఎన్నో కాగితాలు, టికెట్లు వెతికినా తర్వాత చివరికి ఆ లాటరీ టికెట్ దొరికింది. అది కూడా చిరగకుండా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. టికెట్ దొరికిందనుకొని ఫోన్లో చెప్పగానే ఆ మహిళ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే వెతకడం కోసం అయిన అదనపు ఖర్చును తానే భరిస్తానని ఆమె అంగీకార పత్రంపై సంతకం చేసింది. అయినా 11 కోట్ల బహుమతి ముందు ఆ ఖర్చు చాలా చిన్నదేనని స్థానికులు అంటున్నారు.